హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మన ఛానల్ ఇట్లు మీ రాజ్‌కి స్వాగతం. సో, మనమైతే ప్రెజెంట్ యూరోప్‌లోని రొమానియా దేశంలో ఉన్నాము. ఇక్కడ రొమానియాలోని ఒక మెయిన్ సిటీ బ్రాసో. ఈ బ్రాసోకి సంబంధించి ఒక చిన్న పల్లెటూరు రాష్ట్రంలో అయితే ఒక 2 ఇయర్స్ నుంచి ఉన్నాము మేము. ఇక్కడ దగ్గరలో మాకైతే ఒక చిన్న కొండపై ఒక వ్యూ ఉంది. ఆ వ్యూనైతే ఈరోజు చూపించాలనుకుంటున్నాము. సో, వీడియో అయితే చివరి వరకు చూడండి. అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బెటర్ వీడియోస్ తీస్తాం. థ్యాంక్ యూ. సో మన ప్రయాణం అయితే మొత్తానికి మొదలైంది ఫ్రెండ్స్. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఇది ఒక చిన్న పల్లెటూరు. అదే బ్రాసా నగరానికి దగ్గరలో ఉన్న ఓ చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరులో ఎన్నెన్నో వింతలు విశేషాలు, వాటి గురించి అయితే ముందుగా మాట్లాడుకుందాం. ఈ ఊరు కొండల నడుమ ముదిగిపోయి ప్రకృతికి అద్భుతంగా మేళవించుకుంది. అలాగే ఇక్కడికి చూసిన ప్రతి ఒక్కరికి ఒక వింత అనుభూతి కలుగుతుంది. ఎక్కడ చూసినా ఆకుపచ్చని కొండలు, మంచుతో కప్పుబడ్డ గుట్టలు మనసుకు హాయినిస్తాయి. అలాగే కాలాలు మారుతూ ఉంటే శీతాకాలంలో మాత్రం ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, కానీ వాతావరణం మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది. ఈ ఊరి గాలి ఎంతో స్వచ్ఛమైనది. ఒక్కసారి లోతుగా శ్వాస తీసుకుంటేనే తేడా తెలుస్తుంది. ఈ ఊరి వీధుల్లో నడవడం అంటే ఒక మైమరుపు ప్రయాణం. ఇక్కడ అందాలను చూస్తూ మెల్లగా నడిస్తే ప్రతి క్షణం కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక ఈ ఊరి ప్రత్యేకతలను ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ఇక్కడ ఇల్లు, వీధులు. రాష్ట్రం ఊర్లో ఇల్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. రంగురంగులుగా వింత ఆకృతులతో తీర్చిదిద్దిన వీటి శైలి మన మనసుకు దోచేస్తుంది. గోధుమ, నీలం, ఎరుపు, ఆకుపచ్చ. ఇక్కడ ఇళ్లకు రంగుల అల్లరి చాలా అందంగా ఉంటుంది. ప్రతి ఇంటి ముందు చిన్న తోటలు ఉంటాయి. వాటిలో పూలు, ఫల వృక్షాలు నిండుగా కనిపిస్తాయి. ఇక ఇక్కడ రోడ్లు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. ఎక్కడా చెత్త కనిపించదు. మనం రోడ్డుపై నడుస్తుంటే పక్కన చిన్న చిన్న ఫుట్పాత్లు, అందమైన ల్యాంప్ పోస్టులు కనిపిస్తాయి. రాత్రి వేళ వీధి దీపాల కాంతిలో ఈ ఊరు మరింత అందంగా మారుతుంది. ఇక్కడ వీధుల్లో నడవడం నిజంగా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లాంటిది. చూస్తున్నారు కదా, ఇది మేము ఉండే విలేజ్ రాష్ట్రం. మనకి మెయిన్ సిటీ బ్రాసోకి దగ్గరలో ఉంటుంది. ఆ పైన అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. చూడడానికి వ్యూ చాలా అందంగా ఉంటుంది. సో ఇంకేంటి లేటు, లెట్స్ మూవ్. ఇక్కడ గాలి, ఇక్కడ మృదువైన మంచు, ఇవన్నీ కలిపి ఒక కలల ప్రపంచాన్ని తలపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ప్రజల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రజలు, వారి సంస్కృతి. రేషన్ ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ఎవరినైనా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు. ఇక్కడ ప్రజల జీవనశైలి చాలా సాదాసీదా కానీ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. గ్రామస్తులు తెల్లవారుజామునే పనుల్లో నిమగ్నమవుతారు. కొంత వ్యవసాయం, పశుపోషణ, హ్యాండ్మేడ్ ఉత్పత్తుల తయారీ ఇక్కడ ప్రధాన వృత్తులు. వీరి భాష రొమేనియన్, కానీ కొంతమంది ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతారు. వీరి మృదువైన మాట్లాడే విధానం మనల్ని ఆకర్షించకుండా ఉండదు. వారి కాఫీ కల్చర్ ఎంతో ప్రత్యేకం. చిన్న కెఫేలో అద్భుతమైన రుచులను ఆస్వాదించవచ్చు. ఇక వీరి సాంప్రదాయ భోజనం చాలా రుచికరంగా ఉంటుంది. ముఖ్యంగా క్యాబేజీ రోల్స్ ట్రై చేయాల్సిందే. వారంతా కుటుంబాన్ని అత్యంత ప్రేమగా కాపాడుకుంటారు. వీరి కుటుంబ విలువలు ఎంతో గొప్పవి. ఇక్కడకు వచ్చిన ఒక్కసారైనా ప్రజలతో మాట్లాడి వారి జీవనశైలిని అనుభవించండి. ఇంకా ఇక్కడ కొన్ని ప్రకృతి ప్రత్యేకతలు. రేషన్ కేవలం ఒక గ్రామమే కాదు, ఇది ప్రకృతితో మమేకమైన ఒక అద్భుత ప్రదేశం. ఊరిని చుట్టుముట్టే
కార్ఫేతియన్ కొండలు దీని అందాన్ని మరింత పెంచుతాయి. హిమనీయదాల వాతావరణం ఇక్కడ ప్రకృతిని సజీవంగా ఉంచుతుంది. ప్రకృతి ప్రేమికులకు ట్రెక్కింగ్, హైకింగ్ ఇక్కడ చాలా మంచి అనుభవంగా ఉంటాయి. ఇలా ఫస్ట్ టైం వచ్చేటప్పుడు నేను కొంచెం భయపడ్డాను, అంటే ఇలా వెళ్ళొచ్చా లేదా అని. సో మెయిన్లీ అందరూ ఇదే దారి యూజ్ చేస్తారు. ఎత్తైన కొండలు, దాని దిగున ఇల్లు. ఇది వింటర్ కారణంగా మొత్తం ఆ ట్రీస్ అన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు మెల్లగా సమ్మర్ వచ్చేసరికి మేబీ చిగురించే అవకాశం ఉంది. సో ఈ సైడ్ నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ అరణ్యాలు కూడా ఎంతో అందంగా ఉంటాయి. ఎక్కడ చూసినా ప్రకృతి తన అందాన్ని ఆవిష్కరించుకుంటుంది. ఇక్కడికి వచ్చిన వారు ఒక్కసారి సాయంత్రం సూర్యాస్తమయాన్ని తప్పక చూడాలి. నా చూపే నిన్ను వెతికినది, నీ వైపే నన్ను తరిమినది, నాకెందుకిలా అవుతోంది, నా మదిని అడిగితే చెబుతుంది నువ్వే. మొత్తానికి మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుండి కొంచెం దూరం లాంగ్ వెళ్ళాలి, ఆ కొండపైకి వెళ్ళాలి. అంత పెద్దగా దూరం ఉండదు కానీ బాగానే ఉంటుంది. సో క్లైమేట్ మధ్య మధ్యలో డల్ అవుతూ ఉంది, మళ్ళీ ఎండ పెడుతూ ఉంది. అటువైపు సన్ వచ్చినట్టు ఉంది కొంచెం. Salut! Ce mai faceți? Bine? Bine! Bine! Frumos aici la noi, bine primăvara acum. Da, da. Sănătate! Unde a plecat? Yeah, da. Bravo! ఇక మనం ఇక్కడ చూస్తున్నవి చిన్న చిన్న షాప్స్ లెక్క చాలా అందంగా కనిపించాయి. ఇక్కడ ఏంటంటే ఎవరైతే విజిటర్స్ వస్తారో టూరిస్టులు, వాళ్ళకి కావాల్సిన కొన్ని సామాగ్రి అయితే అమ్ముతున్నారు. కొంచెం కాస్ట్ చూడడానికి ఎక్కువగానే ఉంది. అలాగే పిల్లల బొమ్మలు, ఇంకా అక్కడక్కడ కొన్ని వస్తువులు అయితే అమ్ముతూ ఉన్నారు. ఇంకా అలా కొద్దిగా ముందుకు సాగేసరికి మాకు ఈ కొండపైన కొంతమంది మనుషులు ఒక చిన్న చిన్న ట్రాలీ లాంటి వెహికల్స్లో పైకి కిందకి ట్రావెల్ చేస్తున్నారు. అది బాగా నచ్చింది. ఇంకా అక్కడ పక్కనే ఉన్న గ్రౌండ్లో అయితే రొమానియన్ పిల్లలు ఫుట్బాల్ అనేది ఆడుతున్నారు. వీళ్ళకి ఇక్కడ ఫేవరెట్ గేమ్ ఇది. మోస్ట్లీ ఎక్కడ చూసినా మనకి ఫుట్బాల్ ఎక్కువగా ఆడేవాళ్ళు కనిపిస్తారు. ఇంకా దాన్ని ఎంజాయ్ చేస్తూ కొంతమంది టూరిస్టులు అయితే అక్కడే కూర్చొని అలా కాలాన్ని గడుపుతున్నారు. ఇంకా ఆ కాస్త ముందుకు వెళ్ళేసరికి మాకు పార్క్ కనిపించింది. ఆ పార్క్లో అయితే దాని పేరు వచ్చేసి డైనో పార్క్. అయితే ఇంకా చాలామంది టూరిస్టులు దాని లోపలికి వెళ్ళి విజిట్ చేస్తున్నారు. మేము అక్కడ కనుక్కున్నాము. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇన్సైడ్ పార్క్లో మనకి ఏవైతే అంతరించిపోయిన డైనోసార్ జాతి ఉందో దాని యొక్క డెమో లెక్క తయారు చేసి లోపల డైనోసార్స్ ఇలా పెద్ద పెద్దగా క్రియేట్ చేసి పెట్టున్నారు. సో టూరిస్ట్ పోయే వాళ్ళు దాన్ని కూడా విజిట్ చేస్తున్నారు. మేమైతే దాన్ని ఇగ్నోర్ చేసి ఇంకా ముందుకు సాగిపోయాము. సో మనమైతే ఆల్మోస్ట్ ఏదైతే మనం అనుకున్నామో కొండపైన ఒక వ్యూ అని, ఆ వ్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మీరు అక్కడ చూస్తున్నారు పైన ఫోర్ట్రెస్, రాషనో ఫోర్ట్రెస్ అని ఒక పురాతన కట్టడం. సో ఈ విధంగా ఉంది అది.
మేబీ ఇక్కడికి సంబంధించిన పూర్వీకులు ఎవరో స్టే చేసి ఉంటారు. మొత్తానికి మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. ఇంకా చూద్దాం ఇంకా ముందుకి ఎలాంటి వ్యూస్ కనిపిస్తాయి. ఈ చుట్టుపక్కల అడవి ప్రాంతం చూడడానికి చాలా అందంగా ఉంది. ఆల్మోస్ట్ ఎటువైపు చూసినా మొత్తం అడవి తప్ప ఇంకేం కనిపించలేదు పైనుండి. ఇంకా ఇది ఈ ఫోర్ట్రెస్ కోటకి ఎంట్రన్స్ గేట్ అని చెప్పుకోవాలి, ఒక ఆర్చ్ లెక్క. ఇంకా దానిలోకి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాము మెల్లగా. సో మొత్తానికి మనం లోపలికైతే వచ్చాము. పెద్దగా క్రౌడ్ ఏం లేదు చూడడానికి ఎక్కడ. సో చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ అయితే ఉంది. ఇది వరకు మేము వచ్చేటప్పుడు మొత్తం మంచుతో కప్పబడి ఉంది. ఆ టైంలో కూడా పెద్దగా ఎవరు టూరిస్టులు అయితే లేరు. సో అక్కడ నుండి మంచు కొండలు అయితే బాగానే కనిపిస్తున్నాయి. ఇంకొంచెం పైకి వెళ్ళడానికి ట్రై చేసాం మేము. పైన ఫోర్ట్రెస్లోకి అయితే ఎంట్రీ లేదు, ఎందుకంటే దానికి ఆల్రెడీ అది పురాతన కట్టడం కాబట్టి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అక్కడ క్లోజ్ చేసి పెట్టారు. సో ఇంకాస్త పైకి వెళ్ళి అటువైపు వ్యూ చూపిద్దామని అయితే ఇంకా పైకి వెళ్ళాం మేము. ఇక్కడ ఉన్న ఈ హట్ ఏది ఉందో చిన్న గుడిసె లాంటిది, ఇది మేబీ ఇక్కడ కూడా కాఫీ ఇలాంటివి అమ్ముతుండొచ్చు. ఈరోజు అయితే క్లోజ్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఫిరంగులు అవి కూడా పురాతన వస్తువుల కింద పరిగణించి అక్కడైతే పెట్టినారు. ఇంకా ఎంత హైట్కి వెళ్ళినా సేమ్ వ్యూ అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఒక ఫారెస్ట్లో ఆ టాప్లో వ్యూ అనమాట ఇది. ఎక్కడో దూరం కొండపైన కాస్త మంచు అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా మేము దాని బ్యాక్ సైడ్కి వచ్చాము. బ్యాక్ సైడ్ నుంచి ఇంకా మళ్ళీ మనం సెకండ్ గేట్ అని చెప్పుకున్నాం కదా, దాని ద్వారా మేము బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మళ్ళీ కిందకి మన ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. దీని పైకి ఎక్కి చూద్దామని ఎక్కాను, ఇంకా ఎలాంటి వ్యూ కనిపిస్తుందని. హాయ్, నిజానికి అక్కడ చాలా చల్లని ప్రదేశంగా ఉంది ఇది. ఎందుకంటే పైన చెక్కతో చేసిన రూఫ్ వల్ల ఇంకా చాలా కూలింగ్ ఉంది ఇక్కడ. ఇప్పుడైతే మనం కిందకి దిగి ఏదైతే సెకండ్ వే ఉందో దాని ద్వారా ఇంకా మనమైతే డెడ్ ఎండ్కి వెళ్ళిపోవాలి. అటువైపు ఒక పెద్ద హోల్ ఉంది, ఆ గాడ్లో ఉంటే ఒక హోల్ పెట్టినారు. అక్కడ నుండి మేబీ వచ్చే శత్రువుల్ని వీళ్ళని పసిగట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనుకున్నట్టు ఉంది, నాకైతే అలా అనిపించింది. సో అక్కడ నుంచి చూడవచ్చు, అక్కడ ఆ ఊరు వ్యూ మొత్తం అక్కడ నుండి కనిపిస్తుంది మీకు. నిజానికి అటువైపు నుండి చాలా బాగుంది. సో మెల్లగా మనమైతే డౌన్ వ్యూ సైడ్ అయితే వెళ్తున్నాము. నిజానికి ఈ వ్యూ కూడా, ఇటువైపు వ్యూ కూడా చాలా బాగానే ఉంది. మాకు ఆ దూరం నుంచి కనిపించే రాసిన బోర్డు కూడా కనిపిస్తుంది. మేమైతే అక్కడ చేరుకున్నాము. సో ఇటువైపు ఎస్కలేటర్స్ ఉన్నాయి. ఎస్కలేటర్ టికెట్ తీసుకుంటే అది ఇంకా డైరెక్ట్గా మన కిందకి తీసుకెళ్ళి విడిచిపెడుతుంది. మేబీ ఒక 700 రూపీస్ వరకు ఉండొచ్చు కాస్ట్. మేమైతే నడిచిపోదామని అనుకున్నాము, ఎందుకంటే మనకి
సెకండ్ వే కూడా చూపించాలి కాబట్టి నడిచి వెళ్తే ఇంకొద్దిగా బాగానే ఉంటుంది. అది ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏదైతే నడుచుకుంటూ వచ్చామో అదే దారి గుండా వచ్చాము. మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపించాను కదా, ఆ దారి గుండా ఈ పైకి అయితే మనం వచ్చాము. ఇంకా మనమైతే ఈ ఫారెస్ట్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దాని నుండి ఉన్న సెకండ్ వే నుంచి మనమైతే ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాము. కొంచెం ముందుకు వెళ్ళాక మనకి ఎస్కలేటర్ కూడా కనిపిస్తుంది. ఒకటే చిన్న బాక్స్లో ఉంటుంది, దానిలో ఒక 4-5 మెంబర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు కిందకి పైకి వన్ టైం. ఈ చెట్లు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. అందులో కొమ్మలు ఆకులు తప్ప ఇంకేం కనిపించట్లేదు. సో మనకైతే ఒక ఎస్కలేటర్ బాక్స్ అయితే కనిపించింది. అందులో కొంతమంది ఉన్నారు, పైకి వస్తున్నారు. మేబీ ఒక 5-6 మెంబర్స్ ఉండొచ్చు. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తుంది. సో ఇక్కడ నుంచి మనమైతే నడుచుకుంటూ వెళ్ళిపోదాం ముందుకి. ఎలుగుబంట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. సో మొత్తానికి అయితే మేము తొందరగా వెళ్ళిపోతున్నాము. మబ్బులు కూడా వేస్తున్నాయి, ఎందుకంటే మనం ముఖ్యం ఏదైనా సరే. చూస్తున్నారు ఈ వేళ ఎవరు కనిపించట్లేదు. ఆల్రెడీ అక్కడ హెచ్చరికలు బోర్డులు కూడా పెట్టినారు. అయినా సరే దీనికి ధైర్యం చేసి తెలుగు వాళ్ళు ఎక్కడైనా సరే చేయగలరు అని ఇక ముగింపు సందేశంగా కొన్ని విషయాలు అయితే చెప్పుకున్నాం. రాష్ట్రం అనేది కేవలం ఒక ఊరి కాదు, ఇది ఒక అనుభూతి. ఒక ప్రకృతి ప్రేమికుడికి స్వర్గం అని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రశాంతత, ఇక్కడ ప్రకృతి అందాలు, ఇక్కడ ప్రజల అపురూపమైన స్నేహం, ఇవన్నీ మనసుని మెచ్చేలా ఉంటాయి. ఈ ఊరిని చూడడానికి వస్తే మీరు కూడా దీని అందానికి ముగ్ధులైపోతారు. మనం రోజు ఒత్తిడితో ఉన్న నగర జీవితాన్ని మర్చిపోయి ఇలాంటి ఊర్లలో కొంతకాలం గడిపితే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. ఇక ప్రకృతిని ప్రేమించడం అంటే మన పర్యావరణాన్ని కాపాడుకోవడం అని చెప్పుకోవాలి. ఇలాంటి అందమైన ఊర్లను చూసి మనం కూడా మన ఊర్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి చిన్న ఊర్లను సందర్శించాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ఈ అద్భుతమైన ఊరిని మీకు పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో మా ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మళ్ళీ ఒక కొత్త ప్రదేశంలో మీ ముందుకు ఖచ్చితంగా వస్తాము. మొత్తానికి మా ప్రయాణం ఇంతటితో ముగిసింది. ఇంకా మళ్ళీ మా గ్రామానికి దిగువకు చేరుకున్నాము. కాసేపు అలా కూర్చొని ఆ ప్రకృతిని చూస్తూ ఎంతో హాయిగా అనిపించింది మనసుకు. ఇక చివరిలో అలా కాసేపు కూర్చొని నేనైతే అన్నతో కొన్ని విషయాలు చర్చించాను. వారం మొత్తం పనిలో నిమగ్నమయ్యే మేము అప్పుడప్పుడు ఇలా వచ్చి ఇక్కడ కాలక్షేపం చేస్తూ ఉంటాము. నిజానికి ఇది
మనశ్శాంతినిచ్చే ప్రదేశం అని చెప్పుకోవాలి. చాలా హ్యాపీ అనిపించింది అలా మాట్లాడుతూ. ఈరోజు అయితే ఇలా ముగిసింది మాకు. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళకి ఈ వీడియో ఏదో మాకు తెలిసిన విధంగా తీసాము. మొత్తానికైతే వ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మొదటి వీడియో కదా, మాకు కొద్దిగా కొత్తగా ఉంది. ఏం చెప్పాలి, ఏం చూపించాలి అర్థం కాలేదు. మాట్లాడడానికి కూడా వాయిస్ ఓవర్ కూడా మేము స్క్రిప్ట్ ఏం రెడీ చేసుకోలేదు, అది తెలియదు కదా, ఇదే ఫస్ట్ వీడియో. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఛానల్ నేమ్ ఇట్లు మీ రాజు, కొద్దిగా గుర్తుపెట్టుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.